ఒక కొడుకును దత్తత తీసుకున్నాడు. ఆయన పేరు కైసర్ తిబేరియస్. ఆ కైసర్ తిబేరియస్ను దత్తత తీసుకున్నప్పుడు ఇవాంగెలియోన్ వేయించాడు. ఇవాంజలిజం అని మనం మాట్లాడతామే, ఆ పదం అక్కడి నుంచే వచ్చింది. ఇవాంగెలియోన్ అంటే అర్థం ఏంటంటే డప్పు తీసుకుని మొత్తం ఊళ్ళన్నీ తిరిగి మనకు రాజు పుట్టాడు, మనకు రాజు పుట్టాడు అని చెప్పటమే ఇవాంగెలియోన్ అంటే. మనకొక రాజు కలిగాడు అని చెప్పటం. మన రాజుకు కొడుకులు లేరు అని బాధపడ్డాం కదా, ఇదిగో మన రాజుకు కొడుకు పుట్టాడు అని చెప్పటం. అప్పటి నుంచి కైసర్ తిబేరియస్ తన కుమారుడు, తన తండ్రి అయినటువంటి కైసర్ అగస్తస్ చనిపోయిన తర్వాత తన విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు పెట్టించి ఒక కొత్త కల్ట్ మొదలైంది. ఒక కొత్త కల్ట్, దాన్నే కైసర్ కల్ట్ అని పిలిచారు. కైసర్, ద రిలిజన్ ఆఫ్ సీజర్, కైసరు మతం. ఈ కైసరు మతంలో కైసర్ అగస్తస్ ఈజ్ గాడ్ ఆర్ డీఫైడ్ సీజర్, దేవుడిగా మారినటువంటి కైసరు కుమారుడైనటువంటి తిబేరియస్, కైసర్ తిబేరియస్ దేవుని కుమారుడు. దాట్ వాజ్ ది గాస్పల్ దట్ దే వర్ ప్రీచింగ్. ఆ రోజుల్లో వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి ఈ సువార్త ఇది. మనకు దేవుడైనటువంటి మన రాజుకు కుమారుడు, దైవ కుమారుడు అని కైసర్ అగస్తస్ యొక్క కుమారుడైన కైసర్ తిబేరియస్ను చూపిస్తున్నారు.